నా పేరు లక్ష్మి. నేను ఇంత ముందుకు కూలి నాలి పోతుంటుంది సారు. మా ఊళ్ళో దొరకకుండా బయట ఊరి పోయి బతుకుతుంటుంది. నేను ఐటీఐ చేశాను. వెల్డింగ్ వర్క్ల కోసమని హైదరాబాద్ వెళ్ళేవాడిని. ఇక నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాడిని, వచ్చేసరికి ఏదో ఓవర్ నైట్ వచ్చేవాడిని. మధ్యలో ఫుడ్ కూడా సరిగా తినకపోయేవాడిని. నేను ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా సరైన జీతం రాకపోయేది. ఆ డబ్బులు సరిపోయిండేవి కాదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేశాను. మేము అప్పుడు కూరగాయలు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, కానీ మరీ కష్టపడి బస్సులలో తెచ్చుడు, లారీలలో తెచ్చుడు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కేసీఆర్ సార్ దయ వలన దళిత బంధు ద్వారా ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఏ బ్యాంకుల చుట్టూ తిరగకుండా మాకు నేరుగా మా అకౌంట్లకి ఒక సంతకంతో మాకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. 10 లక్షలల్లా బండి తీసుకున్నాము. కతిమ పైసలల్లా షాప్ పెట్టుకున్నాము. ఆ బండి మా ఆయన నడుపుతాడు, షాప్ నేను చూసుకుంటా. షాప్కు ఓనర్ నేనే. నేను ఒక చిన్న సంస్థను స్థాపించి ఇద్దరికి ఉపాధినిస్తూ ఎక్కడికి వెళ్లకుండా నా ఊర్లోనే సంతోషంగా గడుపుతున్నాను. మా సొంత బండి ఉంది కాబట్టి కూరగాయలు తెచ్చుకుంటున్నాము. ప్రతి ఒక్క ఊరికి పోయి అమ్ముకుంటున్నాము. ఇప్పుడు నా పనికి నేనే ఓనర్ని. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించాలని, దళితులంతా స్వశక్తితో స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం.